రాజకీయ చైతన్యం ఉన్న జిల్లాల్లో నెల్లూరు జిల్లా ఒకటి. అటువంటి నెల్లూరు జిల్లాలో వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు నేరపూరిత రాజకీయాలు చేశారనేది ప్రజలందరికీ తెలుసు. ఈ నాయకులు రౌడీ గ్యాంగ్లను పెంచి పోషించారు. అలా పుట్టుకొచ్చిన గ్యాంగ్లలో రౌడీ షీటర్ శ్రీకాంత్ గ్యాంగ్ ఒకటి. శ్రీకాంత్ జైల్లో ఉన్న ఆయన ప్రియురాలు అరుణ వందలాది మంది రౌడీలతో దాడులు, బెదిరింపులు, కిడ్నాప్లు, బ్లాక్మెయిలింగ్ చేయడం లాంటి అడ్డమైన పనులు చేసి వందల కోట్ల రూపాయలు సంపాదించింది. ఇటీవల అరెస్ట్ అయ్యాక ఆవిడ భాగోతం ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చినా ఇంకా కొంచెం మంది రౌడీలు తగ్గటం లేదు. అది విస్తుగొల్పే విషయం. ఇటీవల కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హత్యకు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన రెక్కీలో కూడా రౌడీలే ఉన్నారు. మొన్న వెలుగులోకి వచ్చిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు ప్లాన్ చేసింది కూడా శ్రీకాంత్ గ్యాంగే. ఈ రెండు సంఘటనలను తీవ్రంగా పరిగణిస్తోంది కూటమి ప్రభుత్వం. కృష్ణారెడ్డి, శ్రీధర్ రెడ్డి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలే. ఇద్దరు ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వాళ్లే. ఎమ్మెల్యేలనే చంపడానికి ప్రయత్నిస్తున్నారంటే బరి తెగింపే అని అనుకోవాలి. రెండిట్లోనూ వైసీపీ నాయకుల హస్తం ఉందని అనుకుంటున్నారు. శ్రీధర్ రెడ్డి మాస్ లీడర్, మంచి వాగ్దాటి ఉన్నవాడు. ఇటీవలే ఒకే రోజు వందలాది అభివృద్ధి కార్యక్రమాలు స్టార్ట్ చేసి కొన్ని నెలల్లోనే పూర్తి చేసిన వ్యక్తి శ్రీధర్ రెడ్డి. కార్యకర్తలకు అండగా ఉండే నాయకుడు కాబట్టి సహజంగా వైసీపీ హిట్ లిస్టులో ఉండే ఉంటారు. వేమిరెడ్డి కుటుంబాన్ని కూడా వైసీపీ వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రజలకు సేవ చేసే వ్యక్తి. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయనకు అవినీతి ముద్ర వేస్తుంది వైసీపీ. అవినీతి అరాచకాలు చేసి 90 రోజులు జైల్లో చెప్పుకొడుతున్న కాకాని కూడా వేమిరెడ్డిని విమర్శిస్తున్నాడు. అదే పెద్ద జోక్. నెల్లూరు జిల్లాలో వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిన నాయకులందరినీ వైసీపీ టార్గెట్ చేస్తుంది. ఫ్యాక్షన్ రాజకీయాలు చేసే జగన్ లాంటి నాయకుడు అధినేతగా ఉన్న వైసీపీ రాజకీయాలు కూడా అదే తరహాలో ఉంటాయి. ఎందుకైనా మంచిది ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండటం చాలా చాలా మంచిది.